నిర్మల్లో మోసపూరితమైన ఆన్లైన్ కాయిన్ వ్యాపారంపై కొరడ జులిపించిన నిర్మల్ పోలీసులు క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ పేర్లతో పెట్టుబడి పెట్టిస్తూ ప్రజలను మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు చేసిన నిర్మల్ జిల్లా పోలీసులు చట్ట వ్యతిరేక పనులు చేస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల ఐపీఎస్ ఇప్పుడున్న టెక్నాలజీతో ప్రజలను ఏదో ఆశ చూపించి మోసాలు చేస్తున్నారు. కష్టపడకుండా డబ్బులు సంపాదించాలని దురాశతో కొంతమంది కలిసి ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారని, వ్యాపారాలు చేసేవారని, వారితో పాటు మధ్యతరగతి వారిని ఏదో ఆశ చూపి బురడి కొట్టించి వారందరినీ ఆన్లైన్ కాయిన్ వ్యాపారం గురించి తెలియపరిచి వారితో డబ్బులు కొట్టిస్తున్నారు. కొంచెం మిడ్ లెవెల్ ఆఫీసర్స్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఫస్ట్ బాగా బ్రెయిన్ వాష్ చేస్తున్నాడు. చేశాక వాళ్ళతోటి ఒక హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్స్ అని పెట్టించి నిజంగా మనలో చాలా మందికి చిన్న చిన్న హెల్ప్ చేయాలి ప్రజలకి అనేసి ఒక కోరిక ఉంటుంది. దాన్ని వీళ్ళు క్యాష్ చేసుకొని నిజంగా హెల్ప్ చేసే వాళ్ళలాగా ఒక గ్రూప్ క్రియేట్ చేసి దాని ద్వారా చిన్న చిన్న హెల్ప్ చేస్తూ ఉంటారు. ఏమవుతుందంటే వీళ్ళ ఇమేజ్ పెరుగుతుంది. ఎవరైతే అడ్మిన్ ఉంటున్నారో వాళ్ళు ప్రజలందరికీ హెల్ప్ చేసేవాళ్ళు, వీళ్ళు చాలా మంచి వాళ్ళు, ట్రస్ట్ వర్ది పర్సన్ అనేసి ఆ గ్రూప్ లో మెంబర్స్ అందరికీ ఒక నమ్మకం ఏర్పడినప్పుడు వీళ్ళు అది అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ గురించి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ ఇనిషియల్ గా 50,000, 1 lakh స్టార్ట్ చేసి చాలా మంది 10 lakhs, 20 lakhs కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అయితే 1 లక్షకి 14,000 ఇస్తాము అని చెప్పి చాలా మందితో ఇన్వెస్ట్ చేయించారు. మనకి ఏమవుతుందంటే ఇప్పుడు ఒక స్టేజ్ కి వచ్చింది. మన ఎస్పీ గారు చెప్పినట్టు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ టోటల్ ఈ ఫండ్ అంతా కొంతమంది చేతిలో ఉంది. కంపెనీ మన వెబ్సైట్ లో ఏం చూపిస్తున్నారో అందరికి అంటే డిఫరెంట్ పర్సన్స్ చాలా మంది కొనుక్కున్నారు కాబట్టి క్రాష్ అయ్యే అవకాశం లేదు అని చూపిస్తున్నారు. కానీ యాక్చువల్ గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ దగ్గరే ఉంటుంది స్టాక్. అంటే ఈ గ్రూప్స్ లో కూడా వీళ్ళు స్టార్స్ ఇస్తున్నారు. ఎక్కువ మంది 5,000 మందిని పెట్టిన వాళ్ళకి 3 స్టార్, ఇంకా అంతకంటే ఎక్కువ పెట్టే వాళ్ళకి 5 స్టార్ ఇస్తారు. ఈ గిఫ్ట్స్ ఫ్రీ గిఫ్ట్స్ ఇస్తారు. తర్వాత వాళ్ళకి రకరకాల గిఫ్ట్స్, కార్ గిఫ్ట్లు ఇస్తున్నారు. సో అవి మళ్ళీ గ్రూప్ లో పెడుతున్నారు. అరే నేను ఇంతమందిని జాయిన్ చేస్తే నాకు కార్ గిఫ్ట్ వచ్చింది, మీరు కూడా జాయిన్ చేయండి. ఇది ఒక మల్టీ లెవెల్ మార్కెటింగ్ అవుతుంది అండ్ చీటింగ్ అవుతుంది. అలాగే వీళ్ళని మోసం చేయడం అవుతుంది. యాక్చువల్ గా బిట్ కాయిన్ లో ప్రతిదీ కూడా ఎలక్ట్రానికల్లీ ఇది రికార్డ్ అవుతుంది. కాబట్టి వీళ్ళు నిజంగా అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారా లేదా అని చూస్తే ఎక్కడ కూడా వీళ్ళు అక్కడ ఇన్వెస్ట్ చేయలేదు. వాళ్ళు వాడుకుంటున్నారు సొంతానికి. సో దిస్ ఈస్ వెరీ బిగ్ చీటింగ్. యాక్చువల్లీ మనము ఇది కేసు మనము ఇన్వెస్టిగేట్ చేయడం వల్ల చాలా మందికి మనము ప్రివెంట్ చేయగలిగాము. చాలా పెద్ద ఫ్రాడ్ ప్రివెంట్ చేయగలిగాము. ఇది మార్చిలో ఒక హిమాచల్ ప్రదేశ్ లో దగ్గర 2,500 కోట్ల స్కామ్ అయింది. సో చాలా మంది దీంట్లో పెట్టుబడి పెట్టున్నారు. కాబట్టి నేను అందరినీ కోరుకుంటున్నాను ఏంటంటే ఈజీ మనీ కోసం మనం ఆశపడి ఇట్లాంటి వాటిల్లో పెట్టుబడి పెడితే చాలా వరకు నష్టపోతాము. గవర్నమెంట్ మీరు ఏదైనా పెట్టుబడి పెట్టేటప్పుడు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు దానికి ఆర్బీఐ పర్మిషన్ ఉందా లేదా, ఇది ఎన్బిఎఫ్సినా కాదా అన్నది ఫస్ట్ వెరిఫై చేసుకుని చేసుకోవాలని నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. వచ్చేసి వాళ్ళు సాయిలు, మెయిన్ వచ్చి రాజ్ కుమార్ అని ఎక్స్ఆర్బీ పర్సన్ అండ్ సాయిలు అనే టీచర్ ఉన్నారు. తర్వాత ఇంకా గంగాధర్ అనే ఒక ఎక్సైజెస్ అండ్ కానిస్టేబుల్ మంగేష్ ఉన్నారు. తర్వాత రాజ్ కుమార్ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో వీళ్ళందరినీ నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో మన ఏఎస్పీ అవినాష్ ఈ కేసు మొత్తం సూపర్వైజ్ చేశారు.